బూతులు తిడితే గొప్పోడవైపోవు, బలహీనుల్ని కొడితే హీరోవైపోవు. 93 కేసులు చెబుతున్నాయి నువ్వేంటో అని కూటమి అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ను ఉద్దేశించి వైసీపీ ఎమ్మెల్యే కొటారు అబ్బాయి చౌదరి అన్నారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం దుగ్గిరాల చుట్టగుంట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం ఆదివారం వైసీపీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2019లో ఈ సెంటర్కే వచ్చి చెప్పాను. కొటారు కొడుకు వచ్చాడు, లెక్కలన్నీ సరిచేస్తానని ఇప్పుడు మళ్ళీ చెబుతున్నా. 2024లో దుగ్గిరాల నాదే, దెందులూరు నాదే అని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల నీ పాలనలో నువ్వు చేసిన దానికంటే ఎక్కువ సంక్షేమాభివృద్ధి అందించాను. సంస్కారంగా ప్రవర్తించు, హుందాగా రాజకీయం చేయి, సత్తా చూపించు, నాతో తలపడు అని సవాల్ విసిరారు. రఘుబాబు బాగున్నారా తల్లి? జై కొటారు, జై కొటారు, జై కొటారు, జై కారుమూరి. 24 గంటల గడవక ముందే నీ యొక్క ప్రవర్తన మళ్ళీ మామూలుగా వచ్చింది. ఏదో మారాడేమో అనుకుంటూ ఉన్నా, కానీ నువ్వు దెబ్బగూడెం లక్ష్మీపురం వెళ్ళటం ఎందుకు? అక్కడ ఉన్న కాలనీలో ఉన్నటువంటి ఇప్పుడు అది నేను ప్రచారం చేస్తున్నప్పుడు మీ గ్రామంలో కూడా ఒకళ్ళ ఇద్దరు తెలుగుదేశం వాళ్ళు కనపడుతూ ఉంటారు. దుగ్గిరాల్లో తిరుగుతూ ఈ దెందులూరు నియోజకవర్గంలో ఉంటూ అటువంటి సంస్కారంగా ఎలా మాట్లాడతావో అని అడుగుతూ ఉన్నా. మాకు మాట్లాడటం రాదనుకున్నావా? ఈరోజు నేను ఇంతసేపు కూడా ఈరోజు బూతులు మాట్లాడితే హీరోయిజం అనుకుంటున్నాం. ఈరోజు నియోజకవర్గ ప్రజలకు చెప్తూ ఉన్నా, మాట్లాడాడు ఎప్పుడైనా? అంతకు ముందు దెందులూరు అంటే పేకాటకి, కోడి పందాలకి ఫేమస్. ఈ రోజు దెందులూరు అంటే అబ్బాయి చౌదరి. ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సార్లు జాబు మేళా పెట్టి సుమారు 3500 మందికి ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ఎమ్మెల్యే, మన అబ్బాయి చౌదరి గారు. ఈ 5 సంవత్సరాల్లో 3100 కోట్ల రూపాయలు మన కాన్స్టిట్యున్సీకి తెచ్చారంటే, అది 3400 కోట్లు మన కాన్స్టిట్యున్సీకి తెచ్చారంటే మీరు ఇప్పటి వరకు స్వతంత్ర. ఈరోజు చుట్టుగుంట గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ, ఈరోజు ఈ రాష్ట్రంలో పేదవారికి పెత్తందారుల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. పేదవారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. పేదల పక్షాన జగనన్న నిలబడుతూ ఉన్నారు. ఈరోజు పేదవారికి ఏదో ఒక విధంగా ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం భావిస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఒక పక్క పెత్తందారులు అంటూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఇప్పుడే చూసా చుట్టుకొండ గ్రామంలో ఎంతమందికి ఏ విధంగా లబ్ధి చేకూరింది అని చెప్పి. ఈ చుట్టుకొండ గ్రామంలో దాదాపుగా 100 మంది ఉంటే దాంట్లో 91 మందికి ₹1,00,000 కంటే ఎక్కువ మన ప్రభుత్వం వచ్చాక లబ్ధి చేకూరడం జరిగింది. అంటే వివిధ పథకాల ద్వారా అమ్మఒడి కానీ, చేయూత కానీ, డ్వాక్రా రుణమాఫీ కానీ, 0 వడ్డీ కానీ, రైతు భరోసా కానీ, ఈ వివిధ పథకాల ద్వారా దాదాపుగా 91% ఈరోజు 91% మందికి ఈరోజు చుట్టుకొండ గ్రామంలో మన ప్రభుత్వం వచ్చాక ₹1,00,000 కంటే ఎక్కువ వస్తుంది జరిగింది. ఈరోజు సంక్షేమం చేశాం. సంక్షేమం మీరు ఆలోచించండి, ఎప్పుడన్నా గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మీ చుట్టుకొండ కాలనీలో ఎప్పుడన్నా ఈ విధంగా సంక్షేమం అందిందా? ఏ రోజన్నా అమ్మఒడి వచ్చిందా? ఏ రోజన్నా చేయూత 18,000 వచ్చాయా? ఏ రోజన్నా డ్వాక్రా రుణమాఫీ అయిందా? ఏ రోజన్నా 0 వడ్డీ వచ్చిందా? ఇవన్నీ కూడా మీరు ఆలోచించండి. ఈరోజు ఇప్పటికీ దుగ్గిరాల గ్రామాన్ని మనం తీసుకుంటే కూడా దుగ్గిరాల గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మనం చేశాం. సచివాలయం కట్టుకుని ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఏరియాలో రోడ్లు వేయించాం. ఎంప్లాయీస్ కాలనీలో రోడ్లు వేయించాం. 2 ఎకరాల పొలం కొని ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి
ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 2 ఎకరాలు కొన్నాం. ఈ విధంగా గ్రామంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయటం జరిగింది. కానీ చుట్టుకుంటలో ఇంకా నేనే మీకు బాకీ ఉన్నా. ఈ చుట్టుకుంటలో ఇంకా నేనే మీకు ఇంకా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయ నాయకుడిగా అభివృద్ధి చేయాల్సిన చోట ఒప్పుకోవడమే మా యొక్క బాధ్యత. ఈరోజు చుట్టుకుంట గ్రామంలో ముఖ్యంగా ఈరోజు మా నాయకులు కానీ మీ అందరితో కూడా మాట్లాడినప్పుడు ముఖ్యంగా ఇక్కడ డ్రైన్ సమస్య ఉంది. ఆ డ్రైన్ ఎప్పటి నుంచో కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. నాకు అర్థం కాల, 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఆయన చేశారు. అయినా కూడా ఎందుకు మరి సొంత గ్రామంలో కూడా ఎందుకు చేసుకోలేకపోవడం నాకు అర్థం కాల. అయినప్పటికీ కూడా ఈరోజు అక్కడ ఎస్సీ ఏరియాలో కూడా మొత్తం డ్రైన్స్ రోడ్లు మనమే వేపిస్తూ ఉన్నాం. చుట్టుకుంట గ్రామ ప్రజలకు మాట ఇస్తూ ఉన్నా, రాబోయేది జగనన్న ప్రభుత్వమే. దెందలూరు గడ్డ మీద ఎగిరేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రం. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 6 నెలల్లోనే ఈ చుట్టుకుంట గ్రామంలో డ్రైనేజ్ వేయించే బాధ్యత మీ అబ్బాయిగా నేను తీసుకుంటాను అని మీ అందరికీ కూడా. అదేవిధంగా ఈ బడిని మనం ఓపెన్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఈ బడిలో పరిస్థితులు బాగోలా. ఈరోజు నాడు నేడు కింద పెట్టి ఈ బడిని ఏలూరులో ఉన్న ప్రైవేట్ బడుల కంటే ధీటుగా చుట్టుకుంట గ్రామంలో ఈ బడి యొక్క రూపురేఖలు మార్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటానని మీకు మాటిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ 2 ముఖ్యమైనటువంటి సమస్యలు. కొంతమంది ఇళ్ల స్థలాలు అడిగి ఉన్నారు. మొన్న లేఅవుట్లో కొంతమందికి వచ్చాయి, పట్టా చేతికి రాలేదని చెప్పారు. దాన్ని కూడా ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటామని మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నాం. ఈరోజు ఈ జరిగేటువంటి యుద్ధం ఏదైతే ఈరోజు జరుగుతూ ఉందో, ఈరోజు మంచికి చెడు మధ్య జరుగుతూ ఉంది. ఒక దుర్మార్గుడు నీచుడు ఈరోజు ఇక్కడి నుంచి పోటీ చేస్తూ ఉన్నాడు. ఈరోజు మనకు ప్రతిపక్షంగా పోటీ చేస్తూ ఉన్నాడు. ఎందుకు దుర్మార్గుడు అని అంటున్నానంటే నేను జనరల్గా ఎవరిని తిట్టను, కానీ ఈరోజు ఉభయ రాష్ట్రాల నుంచి కూడా అత్యధిక కేసులు ఎవరికి ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చూస్తే 93 కేసులు ఉన్నాయి ఈ వ్యక్తికి. 93 కేసులు ఉన్నాయి ఈ వ్యక్తికి. అలాంటి వ్యక్తి నిన్న మొన్న తన ప్రవర్తన బాగోలేదు, అందుకే తిడుతూ ఉన్నా. మొన్న ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఒక మహిళ, నేను ఇల్లు కట్టుకున్నాను, జగనన్న స్థలం ఇస్తే కట్టుకున్నానంటే గోచుగుడ్డ స్థలం ఇచ్చాడులే అంటూ ఉన్నాడు. అంటే స్థలం ఇస్తే గోచుగుడ్డ స్థలం అంటూ ఉన్నాడు. ఆ తల్లి చక్కగా నేను ఇల్లు కట్టుకున్నా, ఫస్ట్ ఫ్లోర్ కూడా వేయించుకున్నానంటే గోచుగుడ్డ స్థలం అంటూ ఉన్నాడు. ఇంకో చాటుకు వెళ్ళి అక్కడే ఇంకొంచెం ముందుకెళ్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరో అంటే అదిగో బొచ్చుగాళ్ళు ఉన్నారు అంటున్నాడు. అంటే భాష తీరు మారాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈరోజు మేము కూడా మాట్లాడగలం, నీ సెంటర్లో మాట్లాడతారు, కానీ ఈరోజు చుట్టుకుంట గ్రామ ప్రజలకి నేను కొంచెం తక్కువ వచ్చాను. ఇక్కడికి దుగ్గిరాల్లో గడప గడప తిరిగాను, పాదయాత్ర చేస్తున్నాను. చుట్టుకుంట ఈ కాలనీ చివరిలో ఉండటం ఇక్కడికి తక్కువ వచ్చాను. తప్పకుండా మీ యొక్క సమస్యలపై పూర్తి అవగాహన ఉంది. ఈ బడి కానీ, డ్రైన్ సమస్య కానీ, అదేవిధంగా ముఖ్యంగా మనం దుగ్గిరాల సెంటర్లో మన ప్రభుత్వం రాగానే ప్రజల యొక్క అభీష్టం మేరకు చక్కటి అంబేద్కర్ రాజశేఖర రెడ్డి గారు స్టాట్యూస్ పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా చుట్టుకుంట గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పటి నుంచో అడుగుతూ ఉన్నారు. ఈరోజు నేను చెప్తూ ఉన్నా, స్టాట్యూ నేను పంపిస్తాను ఎన్నికలు అయ్యాక, తప్పకుండా ఇక్కడ అంబేద్కర్ స్టాట్యూని పెట్టే విధంగా తప్పకుండా చేద్దామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇంకా చాలా గ్రామాలు తిరగాలి, చుట్టుకుంట గ్రామ ప్రజలందరూ కూడా ఆశీర్వదించాలని, ఇంకా మెయిన్ గ్రామం దుగ్గిరాల్లో మనం తిరగాలి. మా అమ్మ చెప్పిన ట్రైన్ సమస్య కానీ, మా అమ్మ చెప్పినటువంటి అక్కడ సీసీ రోడ్డు కానీ, మా చెల్లెమ్మ చెప్పినటువంటి ఇక్కడ సీసీ రోడ్డు కానీ, అదేవిధంగా కరెంట్ పోల్స్ కానీ, ఇవన్నీ కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళండి, ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే నోట్ చేసుకోండి, తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్, జై జగన్. మెయిన్ విలేజ్ గా